ఓ స్వామీజీ దగ్గరికి నిరాశవాది వెళ్ళి, స్వామీజీ ఐ హేట్ లైఫ్ అన్నట్టండి. అంటేనే స్వామీజీ నవ్వుతూ, హూ ఆస్క్డ్ యూ టు లవ్ యువర్ లైఫ్? లవ్ ద పీపుల్ అరౌండ్ యూ, దెన్ లైఫ్ విల్ లవ్స్ యూ అన్నట్టు. నేనేమంటానంటే, హూ ఆస్క్డ్ యూ టు లవ్ యువర్ లైఫ్? లవ్ ది లివర్ విత్ ఇన్ యూ, దెన్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఏంటి కిరణ్ గారు చాలా ఇదిగా చెప్తున్నారు ఏంటి అంటే, అవునండి, అవునండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోయినా పర్వాలేదు, మీరు సమాజాన్ని ప్రేమించకపోయినా పర్వాలేదు కదా. మీ లోపల ఉన్న లివర్, దాని కాలేయం అంటారు, దాన్ని అర్థం చేసుకొని అది చేస్తున్న త్యాగాన్ని గుర్తించి దాన్ని కనుక ప్రేమించడం మొదలు పెడితే మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తారు, సమాజాన్ని ప్రేమిస్తారండి. చాలా గ్యారంటీగా కూడా చెప్పగలను. వీడియో కొంచెం పెద్దదిగా రావచ్చు, కానీ హాయిగా వినటానికి ప్రయత్నించండి. చెప్తాను. ఈ కాలేయం అనేది, అంటే ఈ లివర్ అనేది మన శరీరం లోపల ఉన్న అన్ని ఆర్గాన్స్లో కల్లా పెద్దదండి. ఈ పొట్ట ఉంది చూశారు కదా, దానికి ఎడం భాగంలో ఉంటుంది. ఇది ఎర్రటి గోధుమ రంగును కలిగి ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, దీని బరువు వచ్చేసి 1.2 to 1.5 kgs ఉంటుందండి. అలాగే ఇది 2 భాగాలుగా ఉంటుంది. డైజెషన్లో ప్రధాన పాత్ర వహిస్తుందండి. దీనికి బయట కనబడుతూ ఒక బ్లాడర్ ఉంటుంది, ఒక తిత్తి ఉంటుంది అనమాట. దీంట్లో బైల్ జ్యూస్ ఉంటుంది. ఇది చేసే పని ఏంటంటే, ఈ శరీరంలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని కరిగించేసి బయటకు పంపించేస్తుందండి. మనం ఫంక్షన్స్కి పోయినప్పుడు నాన్ వెజ్ విపరీతంగా తినేస్తాం కదా, రుచిగా ఉందని చెప్పేసి. ఐస్ క్రీములు కూడా విపరీతంగా తింటాం కదా. దాంతో అలిసిపోయి మనము నిద్రపోతాం కదా, అప్పుడు దాని పని అది చేస్తుందండి. మన మీద ప్రేమతో చేస్తుంది, మన మీద జాలితో చేస్తుంది అది. అట్లాగే ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఓపిక ఉండదు. అందువల్ల మందులు తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మద్యాన్ని కూడాను అతిగా సేవిస్తూ ఉంటాం పార్టీలకు వెళ్ళినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా పాచిపోయిన పదార్థాలను తినేస్తాం రెస్టారెంట్స్కి, హోటల్స్కి వెళ్ళి. అందువలన మన శరీరంలో ఆ విధంగా వచ్చే విష పదార్థాలను కూడాను అది శుద్ధి చేస్తుందండి. అట్లాగే డాక్టర్స్ ఒక్కొక్కసారి పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అందువల్ల కొన్ని మందులు ఇస్తూ ఉంటారు. కొన్ని మందులు అందరికీ పడకపోవటం ఏమవుతుందంటే, శరీరంలో డేంజరస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటిని కూడాను క్లీన్ చేసి బయటికి పంపుతూ ఉంటుందండి. అయితే కొన్ని విటమిన్లను కూడా అది నిల్వ చేస్తుంది. సామాన్యంగా విటమిన్లు ఎక్కడి నుంచో రావండి. ఆ విటమిన్లని ప్రిజర్వ్ చేయడానికి తగిన శ్రద్ధ ఏదన్నా ఉంది అంటే అది లివరే. ఏ విటమిన్, డి విటమిన్, కే విటమిన్, B12 విటమిన్స్, అలాగే ఐరన్, కాపర్స్ని కూడాను మన శరీరంలో ఎంత మోతాదులో నిల్వ చేయాలో అంత మోతాదులో నిల్వ చేసేది ఏదన్నా ఉంది అంటే అది లివర్ అండి. శరీరానికి అల్బుమిన్ లాంటి ప్రోటీన్ అవసరం, అలాగే ఇంకా కొన్ని ప్రోటీన్లు కూడా అవసరమే. వాటిని కూడాను తయారు చేస్తుంది. లివర్ని అంత తేలిగ్గా తీసేయడానికి వీలు లేదండి. చాలామంది దాహం అయితేనే నీళ్లు తాగుతారు, కానీ అప్పుడప్పుడు సరదాగా ఒక గ్లాస్ తాగుదామని ఎవరికి అనిపించదు. కానీ లివర్ ఏం చేస్తుందంటే, మన శరీరంలో ఉన్న నీటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, దాహాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, అవసరం ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు 4-5 గుక్కలు మనం సరదాగా తాగుతూ ఉండాలండి. ఇంకొక విచిత్రం చెప్పనా,
లివర్ యొక్క త్యాగ గుణం నేను చెప్తాను చూడండి. 75% చెడిపోయినా దాన్ని తొలగించినా మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటుందండి. రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మనం డయాబెటిస్టుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడాను లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తూ ఉంటారు కదా. దాన్ని మనం అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మన జీవితం మనం అనుకున్నట్టు ఉండదుగా. కొన్ని బలహీనతలు లేబడి మనం రకరకాల వ్యసనాలకు బానిస అయిపోతూ ఉంటాం కదా. అందువలన ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ కనుక చేయించుకుంటే లివరు ఎంత మేరకు డ్యామేజ్ అయిందో తెలుస్తుంది. అది ఏ లెవెల్లో పనిచేస్తుందో కూడాను తెలుస్తూ ఉంటుందండి. అందుకనే డయాబెటీస్ డాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే తప్పనిసరిగా ఈ టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే షుగర్ రిలేటెడ్, ఇది థైరాయిడ్ రిలేటెడ్ కూడాను. మనకు తెలియకుండా ఒక్కొక్కసారి, తెలియకుండా అని కాదులేండి, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే లివరు ఒక్కొక్కసారి ఉబ్బిపోతుంది. దీన్నే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అంటూ ఉంటాం అన్నమాట. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు లివర్ ఉంది కదా, దానికి ఆనుకున్న తిత్తి ఉంది కదా, ఆ లివర్లో నుంచి ఆ తిత్తికి ఒక చిన్న ట్యూబ్ ఉంటుందండి. కాబట్టి ఆ బైల్ జ్యూస్ ట్యూబ్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, సరైన ఫ్లో కనుక లేకపోతే అది ఉబ్బుతుంది. అట్లాగే క్వాలిటీ ఆఫ్ బైల్ జ్యూస్ కూడాను తగ్గిపోతే లివర్ ఉబ్బుతుంది. అయితే లివర్లో ఒక్కొక్కసారి మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల ఏం జరుగుతుందంటే, ప్రోటీన్ కావలసినంతగా, ముఖ్యంగా ఆల్బమిన్ ప్రొడ్యూస్ కాదు. అందువలన కూడాను లివర్ ఉబ్బే అవకాశం ఉంటుందన్నమాట. సో లివర్ చెడిపోతున్నది అంటే కొన్ని రోగాలు మనల్ని ఆశ్రయిస్తాయి తెలియకుండా. అదేంటంటే హెపటైటిస్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఆల్కహాల్ విపరీతంగా తీసుకున్నాం అనుకోండి, హెపటైటిస్ వస్తుంది. అట్లాగే ఫ్యాటీ లివర్ అనేది కూడాను ఒక వ్యాధి. అంటే కాలేయంలో కొవ్వు కనుక ఎక్కువగా ఉంటే ఈ బైల్ జ్యూస్ కొవ్వును కరిగించేస్తూ ఉంటుంది కదా, కరిగించి ఎంత కావాలో అంత శరీరంలో ఉంచుతుంది కదా. ఒక స్థాయికి కనుక కొవ్వు పెరిగిపోతే ఆ లివర్లో ఉన్న బైల్ జ్యూస్ కొవ్వును కరిగించదండి. అందువలన కూడా అది ఫ్యాటీ లివర్ అవుతుంది. అది కూడా వ్యాధి. అట్లాగే సిరోసిస్. లివర్ సెల్స్ కొన్ని డెడ్ సెల్స్గా మారిపోతూ ఉంటాయండి. అంటే అవి పనితనాన్ని కోల్పోతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఏంటి, లివర్ సెల్స్ ఇర్రెగ్యులర్గా తయారయ్యి దాని ప్రొడక్షన్ అంటే అవి పనిచేయటం కనుక మానేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ప్రక్రియ రివర్స్ అవుతుంది. అందువలన లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే జాండిస్ మనందరికీ తెలిసిందే. లివర్ కనుక పూర్తిగా పనిచేయడం కనుక తగ్గిపోతే పచ్చదనం వచ్చేస్తూ ఉంటుంది శరీరంలో. కళ్ళ ద్వారా, చర్మం ద్వారా, మూత్రం ద్వారా మనకు తెలిసిపోతూ ఉంటుంది. పచ్చగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట మూత్రం. అంత బాగానే ఉంది కిరణ్ గారు. మొదట్లోనేమో ఉత్సాహపరిచారు. లివర్ని ప్రేమిస్తే జీవితాన్ని ప్రేమించినట్టే, లివర్ని ప్రేమిస్తే సమాజాన్ని ప్రేమించినట్టే అని మీరు అన్నారు. మరి మళ్ళీ భయపెడుతున్నారు. కాబట్టి ఏం చేయాలి అని కనుక మీరు అడిగితే నేను సింపుల్గా ఒక 4 విషయాలు చెప్తానండి. అదేంటంటే, తేలికపాటి శాకాహారం తీసుకోండి. ఇప్పటిదాకా తినదేదో తినేశారు. నాన్ వెజ్, లేకపోతే ఐస్ క్రీమ్లు, లేకపోతే లిక్కర్లు అవి తీసుకున్నారు. అది కూడా ఆహారం కింద లెక్కే. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోండి. అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, డైలీ ఎక్సర్సైజ్ చేయండి. డయాబెటీస్ వీడియో చేసినప్పుడు ఎక్సర్సైజ్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చా. వాకింగ్ 30%, ఎక్సర్సైజ్ 70% వల్ల మీలో ఇన్సులిన్ అద్భుతంగా ఉత్పత్తుందని చెప్పా. కాబట్టి లివర్ని కూడా పరీక్షించుకోవాలన్నా, దాని పనితనాన్ని పెంచాలన్నా కూడాను డైలీ ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి. అట్లాగే మితమైన ఆహారం. ఆకలిని ఎప్పుడు పెట్టుకోండి. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇది తినండి అంటే వద్దండి, నాకు చాలా
బరీగా ఉందండి, నేను తినలేదండి అనకూడదు. వాళ్ళు నొచ్చుకుంటారు, మీ గౌరవం కూడా పోతుంది. కాబట్టి కొంత ఆకలిని పెట్టుకొని ఎవరన్నా ఏదన్నా ఆతిథ్యం ఇచ్చినప్పుడు వాళ్ళని సంతోషపరచండి, తీసుకోండి. అట్లాగే సఫిషియెంట్ వాటర్, ఇందాక నేను చెప్పాను కదా, గుర్తొచ్చినప్పుడల్లా వాటర్ తీసుకోండి. ఈ మొబైల్లో కూడాను అప్పుడప్పుడు నీళ్లు పోతున్న శబ్దం వినిపిస్తుంది అండ్ గ్లాసులోంచి నీళ్ళు పోతుంది. అది వాటర్ మనల్ని తాగమని గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మన కోసం అటువంటి యాప్ కూడా ఒకటి ఉందండి. సో ఏం చేయాలో చెప్పాను కదా, ఇప్పుడు ఏం చెయ్యకూడదు అని చెప్తాను. దయచేసి లిక్కర్ని ఎక్కువగా తీసుకోవద్దండి. రెండో విషయం ఏంటంటే, ప్రతి చిన్న సమస్యకి కూడాను గబుక్కున మెడికల్ షాప్కో డాక్టర్ దగ్గరకు పోయి మందులు వేసుకోవద్దండి. ఎందుకంటే మన శరీరానికి దానికి అది సరి చేసుకునే ఒక సద్గుణం ఉందన్నమాట. అట్లాగే ఫ్యాట్ పదార్థాలు కానీ స్వీట్స్ కానీ తక్కువగా తింటూ ఉండండి. జనరల్గా మనం మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు పెట్టేస్తారు స్వీట్లు, అన్ని స్వీట్లు రుచి చూస్తాం. కానీ లివరు ఆ రోజు రాత్రి పడిన హింస అంతా ఇంత కాదండి. స్మోకింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదండి. స్మోకింగ్ ఉంటే మొట్టమొదటగా ఎఫెక్ట్ అయ్యేది లంగ్ అనుకుంటాం, కానీ లివర్ ఎఫెక్ట్ అవుతుందండి. అయితే స్వాభావికంగా మనకి మానసికంగా కొన్ని అవకరాలు ఉంటాయి. అంటే కొన్ని దాన్ని ఏమంటారంటే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, బ్యాడ్ ఫీలింగ్స్. ఉదాహరణకి కోపము, దిగులు, అసహనము, ఇతరులతో కంపేర్ చేసుకొని నేను ఎందుకు పనికిరాని వాడిని, అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కూడాను మనకి తెలియకుండా లివర్ మీద ప్రభావం చూపెడతాయండి. లివర్ మీద ప్రభావం చూపెడతాయి, మన బాడీ మెటబాలిజం మీద కూడాను ప్రభావితం చూపెడతాయి. చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి చెప్తాను చూడండి. గుండె ఊపిరితిత్తుల్లాగా మన శరీరంలో లివర్ కూడాను నిత్యము పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మనం మేలుకున్నప్పుడు పనిచేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, నిద్రపోయినప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటుందండి. ఎంత గాఢమైన నిద్ర పోగలిగితే దానికి అంత రెస్ట్ ఇచ్చినట్టు. అట్లాగే ఇర్రెగ్యులర్ రొటీన్, ఎప్పుడు పడితే అప్పుడు మనం తింటూ ఉంటే ఆ లివర్కి ఎప్పుడు పనే ఉంటుందండి. ఎప్పుడు పని చేస్తే మనం ఎట్లాగా అలిసిపోతామో లివర్ కూడాను అట్లాగే అలిసిపోయి పని చేయటం మానేస్తుందండి. అంటే ఇక శక్తి ఉండదు, అది అలా కూర్చుండిపోతుంది. దాంట్లో ఉన్న జీవక్రియలన్నీ కూడాను ఒక హాల్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకొక విషయం చెప్తానండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా కనుక మనం మన శరీరానికి రెస్ట్ ఇస్తే లివర్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమి లేదండి, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటాం. ఉపవాసాలు ఉండమంటే 24 గంటలు ఏం తినకుండా ఉంటాం కాదండి. అప్పుడప్పుడు జ్యూసెస్ తాగుతూ చాలా తేలిగ్గా జీర్ణమయ్యేది కనుక తీసుకుంటూ ఉంటే, అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కొంచెం అది ఒక విధంగా ఫాస్టింగ్ కిందకి వస్తుందండి. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అలా కనుక చేస్తే ఏమవుతుందంటే, మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ని రిలీజ్ చేసేస్తూ ఉంటుందండి ఈ లివర్ అన్నమాట. శరీరంలో ఉన్న టాక్సిన్స్ని రిలీజ్ చేయడానికి లివర్ బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే తన పనితనాన్ని పెంచుకుంటుంది అన్నమాట. ఇందాక చెప్పిన విషయం ఇంకోటి చెప్తాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కనుక చేస్తే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల 3 వంతులు చెడిపోయిన లివరు, అంటే 1/4 కనుక ఆరోగ్యంగా ఉంటే అది మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటుంటుంది. అంటే రీకన్స్ట్రక్ట్ చేసుకొని మనల్ని కాపాడుతుంది అన్నమాట. ఎప్పుడన్నా లివర్ పూర్తిగా చెడిపోయి హాస్పిటల్ పాలైన వ్యక్తి యొక్క గతాన్ని, అతని జీవితాన్ని, అతని లైఫ్ స్టైల్ని మీరు గమనించండి. అతనికి ఫుడ్ డిసిప్లిన్ ఉండదు, స్లీప్
డిసిప్లిన్ అసలు లేనట్టే. లిక్కర్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడాను ఉన్నట్టే. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, తాతయ్యలు, అమ్మమ్మలు మనకు ఏదైనా జ్వరం అది వచ్చినప్పుడు లంకణం ఉండమంటారు. చాలా తక్కువ తీసుకోండి, నీరు ఎక్కువ తాగండి అంటారు. అందుకనే లంకణం పరమౌషధం అని. అది ఉట్టి మాట కాదండి, ఉట్టి మాట కాదు. తెలుసో తెలియకో కాలేయాన్ని అంటే లివర్ని దృష్టిలో పెట్టుకునే ఈ పదప్రయోగం చేశారు మన పూర్వీకులు అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏ పని చేయకుండా అలా స్తబ్దంగా, బద్ధకంగా, నిరాశ నిస్పృహలతో అలా ఉండిపోయారనుకోండి, లివర్ కూడాను బద్ధకిస్తుంది, అది కూడా పనిచేయదు. మీరు యాక్టివ్గా ఉంటే అది కూడాను యాక్టివ్గా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటేనండి, ఈ లివర్ అనేది మన జీవన నాడండి, గుండె చప్పుడు. మీ జీవిత కాలాన్ని, నాణ్యతని నిర్ణయించేది మన శరీరంలో ఏదన్నా ఉంది అంటే అది లివరే, అది లివరే. కాబట్టి ఈ వీడియోని ఒక్కసారి వినండి, జీవితేచ్ఛ పెరుగుతుందండి. తెలియని డిసిప్లిన్ ఒకటి వస్తుంది, ఫుడ్ డిసిప్లిన్ వస్తుంది, స్లీప్ డిసిప్లిన్ వస్తుంది. మితాహారం తీసుకుంటాము, శాకాహారం తీసుకుంటాము, మన శరీరం మీద మనకి ఎక్కడ లేని పట్టు వస్తుందండి. తెలియకుండా వ్యాయామం కూడా చేస్తాం, మనం చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతమైన భవిష్యత్తులో మనం జీవించాలి కదా. ఇక్కడ ఒక కొటేషన్ వస్తుంది, దీంతో వీడియో చేస్తాను. నాకు భవిష్యత్తు అంటే చాలా గౌరవం, ఎందుకంటే నేను దాంట్లో జీవించబోతున్నాను కనుక అని చెప్పేసి. నేను ఇక్కడ చిన్న మార్పు చేస్తాను. నా లివర్ అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే నేను భవిష్యత్తులో అద్భుతాలు చేయబోతున్నాను, వర్తమానాన్ని కూడాను అద్భుతంగా అనుభవిస్తాను. కాబట్టి ఎంతకంటే లివర్ గురించి నేనేం చెప్పండి. సో ఇదండి వీడియోలో సంగతి. ఎప్పటి మాదిగానే నా రిక్వెస్ట్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీకోసం నేను ఇంకా కష్టపడుతూనే ఉంటాను, రకరకాల విషయాలు చెప్తూనే ఉంటాను. వీలైనంత ఎక్కువ ముందుకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక నొక్కితే వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, టంగమని వచ్చేస్తుంది. ఇక మారుతి కిరణ్ లివర్ మీద చేసాడు చూడండి అని చెప్పేసి. అట్లాగే కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ని పెట్టండి. లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. మీరు లైక్ బటన్ నొక్కితే నన్ను గౌరవించినట్టు, నా వీడియోను గౌరవించినట్టు, నా కాన్సెప్ట్ను గౌరవించినట్టు, మీరు నాకు మంచి మిత్రులుగా మారినట్టు. లేదు కిరణ్ గారు పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ మీరు మా గురించి శ్రమపడి లివర్ గురించి ఇంత అద్భుతంగా చెప్పారేంటి సార్. మీరు మాకు మంచి మిత్రులుగా మారారు, మీతో మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి నాతో. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI పోరూరి అని మా ఇంటి పేరు వచ్చేస్తుంది. అదే నా యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. సో మీ ఫోన్ కాల్స్ కోసము, మీ మెసేజ్ల కోసము, మీ లైక్స్ కోసం కూడాను ఎదురు చూస్తూ ఉంటానండి. నమస్కారం.